జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ గెలవడంపై సంతోషపడాలో బాధపడాలో అర్థం కావటం లేదన్నారు. వలసదారులైన పాత బీఆర్ఎస్ పార్టీ వారికి మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వటం బాధాకరమన్నారు. వలస వారికి పదవి ఇచ్చారు. వలస వారు అధికారం చేపడితే ఎలా? వలస వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కింద పనిచేయాలంటే మా మనోభావాలు ఏం కావాలి? మా పరిస్థితి ఏంది? ఈ అవమానాలు ఎంతకాలం భరించాలి? ఈ వేధింపులు ఇప్పటితో ఆగేవి కావు. ఈ ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు భరించాలి. ఎన్ని రోజులకు ఈ ముగింపు వస్తుందో తెలియదు. నేను మానసికంగా ఎంత క్షోభను అనుభవిస్తున్నా ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించాలంటే ఆలోచన చేయవలసి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అధికారం. ఇన్ని మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, జగిత్యాల మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, మళ్ళీ ఏదో వలసవాద అవకాశవాద వచ్చి పెత్తనం చేయాలంత పోతుందని చెప్పని బాధపడాలన్నా, అసలు ఇవాళ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది పార్టీ? మేము ఇవాళ అసలు పార్టీలో కొనసాగడమా? మా పరిస్థితి ఏంటి? ఇవాళ ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయదలుచు కూడా పార్టీలో కొనసాగాలి లేకుండా లేదని కానీ వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో వాట్ ఈస్ ఇట్? ఏం జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చిందా? చూస్తుంటే ఏది ఇచ్చిందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్ఎస్ఏ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్ఎస్ఏ కొనసాగుతున్నాం అని చెప్పి అంటారు. కానీ సంసారం మాత్రమే కాంగ్రెస్ ఉంటుందని చెప్తామంట. మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు ఆయన? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు? నీ సంవత్సరం నువ్వు చేసుకో. నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీ పనితనం పట్ల అంతా నీకు విశ్వాసం ఉంది కదా. నీ బీఆర్ఎస్ నాయకత్వం వేతాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయి. మా సీట్లు ఎందుకు ఇక్కున్నావు? నువ్వు ఇవాళ మొత్తం కౌన్సిలర్స్ అందరు, నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ కౌన్సిలర్స్. అంటే ఎమ్మెల్యే గారి ఆధిపత్యం కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. నా పట్ల భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి అని చెప్పంటున్నాయి అనేది. ఆయన ఆధిపత్యంలో పనిచేయాలని చెప్పండి. ఏం మా మనోభావాలు ఏం కావాలి? మా ఆత్మ అభిమానం ఏం కావాలి? మా ఆత్మ గౌరవం ఏం కావాలి? జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళీ అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. అది అసలు ఈ మానసిక క్షోభ అనేది, దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఊహించుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి పడుతుంది. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. మరి భవిష్యత్తు ఎటు దారితీస్తూ ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పంటుంది. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటుంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి.